కల్వరిగిరిపై కురిసిన ప్రేమను విడువగలనా నా యేసయ్యా? పాపాన్ని తొలగించి నీ దివ్య కృపను మరువగలనా మహనీయుడా? కల్వరిగిరిపై కురిసిన ప్రేమను విడువగలనా నా యేసయ్యా? నా ప్రాణానికి ప్రాణం నీవయ్యా, నా జ్ఞానానికి మూలం నీవయ్యా. నా ప్రాణానికి ప్రాణం నీవయ్యా, నా జ్ఞానానికి మూలం నీవయ్యా. కరములు చాపి స్వరములు ఎత్తి హృదయము తెరిచి సర్వము మరిచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదా? మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్. శిరమును వంచి ధ్వజములు ఎత్తి కలతను విడిచి కృపలను తలచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదన్. మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్. మనోహరుడా నీకే ప్రణమి. నాకు శ్రమ కలిగను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. కింద ఏమనుందంటే, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నువ్వు నాకు మాట ఇచ్చావు ప్రభు, నీవే నెరవేర్చాలి. నువ్వు మాట ఇచ్చావు కదా, నీవే చేయాలి. నాకు శ్రమ కలిగింది. ఇప్పుడు యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. నా పక్షాన నువ్వు కడుపు మార్చుకో ప్రభువా. ఇది దాని అర్థం. యెహోవా నీ మాట చెప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. ఈ మాట మనకు అర్థమైంది. 66వ వచనం, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. పైన ఏం చూసాం? ప్రీతి చక్కగా వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ ధర్మశాస్త్రం అనే మాట 25 సార్లు వచ్చిందని, దేవుని యొక్క వాక్కు 24 సార్లు, న్యాయము తీర్పు గురించి 23 సార్లు, శాసనం అన్నమాట 23 సార్లు, ఆజ్ఞలు అన్నమాట 22 సార్లు, కట్టడల గురించి 21 సార్లు, ఉపదేశము అన్నమాట 21 సార్లు, దేవుని యొక్క వాగ్దానము అనే 19 సార్లు. ఏది ఏమైనా వాక్కు అనే పర్యాయ పదాన్ని రకరకాలుగా తిప్పి చెప్తూ ప్రతి పద్యంలో మనం ఈ వాక్కుని గురించి పర్యాయ పదాలు 8 సార్లు ఉచ్చరిస్తూ ఉంటాడు. పైన ఏమన్నాడు? మాట అన్నాడు. కింద ఏమంటున్నాడు? ఆజ్ఞల యందు అంటున్నాడు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అనగా నీ వాక్యమందు నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభువా. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. ఈ ఉదయకాలన అమోఘమైన వాక్యం, అద్భుతమైన మాట. ఈ మాట ఏటట, వాక్యం ద్వారా మనకి మంచి వివేచన, 2 మంచి జ్ఞానం మనకి ఆయన నేర్పాలి. నాయన నీ వాక్యమందు నమ్మిక ఉంచి ఉన్నాను, నాకు మంచి వివేచన నేర్పాయా, మంచి జ్ఞానం నేర్పాలి. 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను
త్రోవ విడిచితిని. సంసోను అనుకుంటున్నాడు, మీకు తెలియదు కాదు, అప్పటికి ఇంకా బలం ఉందనుకుని ఎప్పటికప్పుడు జూలు విదిలిద్దామనుకున్నాడు. అలాగే జూలు విదిలించాడు. జుట్టుని మనం ఇలాగంటాం కదా, తలకే తిప్పితే ఏమవుతుంది, ఆ తల పెద్దగా ఉంటే అటు ఇటు కదులుతుంది. అలా జూలు విదిల్చాలని అనుకున్నాడు, బలం ఉంది అని అనుకున్నాడు. కానీ యెహోవా తనను ఎడబాసినని తను అనుకోలేదు. మన జీవితాల్లో కూడా భగవంతుడు మన నుంచి విడిచి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే ఆయన ఉండడు మన దగ్గర. ఆయన్ని ఆయాసపరిస్తే, ఆయనకి ఇష్టంగా మనం లేకపోతే మన నుంచి ఆయన వెళ్ళిపోతాడు. అందుకే అది దౌర్భాగ్యం అవుతుంది మనకి. ఇంకంతకంటే కష్ట సమయం మనకి ఏముండదు. అయ్యో, భగవంతుడు ఏమంటామో తెలుసా, కష్టం వచ్చినప్పుడు ఆయన గడ్డి పరక అడ్డం వేస్తే మనకి బాధ నుంచి గట్టెక్కేదేం కాదు. అంటే గడ్డి పరక అంటే ఏంటి, చిన్ని సహాయం చేస్తే చాలు భగవంతుడు, నాకు ఈ బాధల నుంచి బయటకు వచ్చేస్తాను కదా, నన్ను ఆయన మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు మనం అనుకుంటాం. కానీ మనం గెంటేసాం అని అనుకోం. మనం గెంటేస్తాం ఆయన్ని. ఎలా గెంటేస్తాం? పాపం చేసి గెంటేస్తాం, గర్వంతో గెంటేస్తాం. అహం, నేను అన్న భావన మన హృదయాల్లో వస్తే ఆయన ఉన్నాడు. ఆయనకిష్టమో మంచిదేనో ఆయనకిష్టం. అందుకే పైన ఒక మాట మనం చూస్తాం, మంచి వివేచన, మంచి జ్ఞానం, దేవునిని గురించిన అనుభవ జ్ఞానం. భగవంతునికి ఏది ఇష్టమో రాత్రి మనం చూసాం. దాసుడు తాను క్రీస్తుకు చేస్తున్నట్టే చేయాలి, భగవంతునికి చేస్తున్నట్టే చేయాలి, ఇష్టంతో చేయాలి. మన పరిచర్య చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం వింటూ ఉన్నా, వాక్యం ధ్యానం చేస్తున్నా ఇష్టంతో చేయాలి. ఇది బలవంతంగా ఎవరో మూడో వ్యక్తి ఏదో అనుకుంటారని ఎప్పుడు కూడా వాక్యం వినకూడదు, వాక్యం ధ్యానం చేయకూడదు. భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఇష్టంతో రావాలి, కండిషన్స్ పెట్టకూడదు. మనం నువ్వు నాకేం చేస్తావు అన్న మాట రాకూడదు. అంటే దాని అర్థం ఏమవుతుంది, కండిషన్స్ పెడుతున్నాం మనం. భగవంతునికి ఎప్పుడు కూడా మనం ఇంకొక విధంగా ఏమంటారంటే, తెలుగులో అన్కండిషనల్. తెలుగులో ఏమంటారండి, ఎవరికైనా ఒక మాట ఉంటుంది, మంచి మాట ఉంటుంది, అన్కండిషనల్. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎవరికైనా జ్ఞాపకం వస్తుందయ్యా మాట? అమ్మా అయ్యా, కాదండి, దాన్ని కాదు తమ్ముడు. ఒకసారి ఒక మాట నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, సరే జ్ఞాపకం వస్తే, అన్కండిషనల్. అయ్యా, అది ఆ మాట ఒక్క నిమిషం అక్కడ నోట్లోనే తిరుగుతూ ఉంటుంది. సరే మంచిది, పర్వాలేదు, చూద్దాం ఒకసారి. ఇమానుల్ గారు, కాదు, అన్కండిషనల్ అంటే పరిమితి కాదే. సరే ఓకే, నాకు రావట్లేదు ఆ మాట, నేను జ్ఞాపకం చేద్దాం తర్వాత. సరే మంచిది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అన్నాడు. అంటే త్రోవ ఎప్పుడు విడిచాడు? శ్రమ రాలేదు ఇంకా అప్పటికి, ఇంకా అప్పటికి కష్టం తెలియదు తనకి. ఏం చేశాడు? అంతా మంచిగా ఉంది అని తను విడిచిపెట్టాడు భగవంతుని, అనగా భగవంతుని త్రోసివేశాడు. శ్రమ కలుగక మునుపు తను ఇంకా బాధింపబడలేదు,
తను ఇంకా కనులు పీకివేయబడలేదు. నేను ఇంకా ఎప్పటికప్పుడు ఆ బలం ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. నాకు ఇంకా శక్తి ఉంది, కానీ అర్థం కావట్లేదు. అప్పటికీ గుండు గీకేహారు. ఎప్పుడైతే తల వెంట్రుకలు లేదో నాజీరు చేయబడ్డాడు, తల వెంట్రుకలు బయటకు వెళ్ళిపోయినాయి, శక్తి విడిచిపోయింది. అప్పుడు అనుకున్నాడు, నేను ఇంకా నాకు బలం ఉంది అనుకున్నాడు. కానీ కనులు పెరిగివేయబడ్డాయి. గానుగు తిప్పుతున్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచింది. శ్రమ కలిగిన తర్వాత విడవలే త్రోవ. తను ఏం కాదులే అని త్రోవ విడిచాడు. తన కుమారుని కోల్పోయాడు. దావీదు కుమారుని కోల్పోయాడు. మామూలుగా వదలలేదు భగవంతుడు. పట్టుకున్నాడు, చాలా ఏడ్చాడు. కాయలా పడ్డాడు, చాలా ఏడ్చాడు. అసలు లేవలేదు. ఉపవాసంతో ప్రార్థన చేశాడు. నన్ను క్షమించి ప్రభు అంటూ మారు మనసు పొందాడు. అయినా కూడా శిక్ష వచ్చింది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. శ్రమ ఎందుకు కలిగింది? తప్పు చేశాడు. సంసోను ఎందుకు పట్టబడ్డాడు? ఎందుకు కనులు పీకివేయబడ్డాయి? పాపం చేశాడు, త్రోవ విడిచాడు. అతనే చెప్తున్నాడు, శ్రమ కలుగక మునుపు ప్రభువా నాకు భయం లేదు. ఏం కాదులే, అలాగే చెప్తాడు. దేవుడు కరుణామయుడు, కృపగల దేవుడు, ఏం చేయలే, నాకేమవుతుంది అనుకుంటూ ఉన్నాడు. త్రోవ విడిచాడు. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు, ఇప్పుడు 67వ వచనం చూడండి, ఎంత అద్భుతమైన వచనమో. ఇప్పుడు ప్రభువా నాకు బుద్ధి వచ్చింది. నేను నా తండ్రి ఇంట కూలి వాండ్రికి కూడా పుష్కలంగా భోజనం దొరుకుతుంది. ఇక్కడ నేను ఆకలితో అలమటిస్తున్నాను. పందులు తినే పొట్టు కూడా నా కడుపు నింపుకోవడానికి అర్థం కావట్లేదు ప్రభువా. దయతో తండ్రి, నువ్వు కూలి వాండ్రలో ఒకనిగా పెట్టుకో, నీ కుమారుడును అని అనిపించుకోవడానికి యోగ్యం కాదు. ఎక్కడ నాకు అర్హత లేదు. నేను నీ ఎదుటను పరలోకపు ఎదుటను పాపం చేశాను, దయతో క్షమించి తండ్రి అని చెప్పుదును అని అనుకుంటూ ఉన్నాడు. మనసులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇలా చెప్తాం అని లేచాడు. లేచి వెళుతూ ఉన్నాడు. నాకు తెలిసి, నాన్న నాకు రావాల్సిన వాటర్ నాకు ఇచ్చేయి, నేను దూర ప్రదేశం వెళ్ళాలి, వ్యాపారం చేయాలి అని చెప్పినప్పుడు, కొడుకా నీకు ఎక్స్పీరియన్స్ లేదురా, నీకు కష్టమైపోతుంది, నా దగ్గరే ఉండు, నీకు తెలివి లేనాడు, నువ్వు జ్ఞానం లేనాడు రా, ఇంకా నీకు తెలివి రాలేదు, కొద్ది రోజులు ఆగరా అని ఉండవచ్చు. ఆ రోజున వినలేదు. నేనేమో చిన్నపిల్లని అనుకుంటున్నారా? నాకు తెలియదా? ఒక్కడిని చేయలేనా, వెళ్ళలేనా అనుకున్నాడు. స్నేహితులు వచ్చారు. డబ్బుంటే స్నేహితులు వస్తారు. మేము ఉన్నావురా అంటారు, నడు అంటారు. తప్పుడు మార్గాన్ని తీసుకెళ్లారు. దుర్వ్యాపారం అనగా వేసులతో తినివేశాడు. డబ్బంతా అయిపోయిన తర్వాత పందులు తినే పొట్టు దగ్గర పడ్డాడు. మాట వినకపోతే, నేను సామెత చూస్తాను, చెప్తే వినోడిని చెడంగా చూడాలని అంటారట తెలంగాణలో సామెత. అయితే ఏమన్నారు? చెబితే వినని వాడిని చెడంగా చూడాలి. అలాగే అయిపోయాడు. తండ్రి చెప్పుండొచ్చు, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాడు. ఇంకా అప్పటికి బాధ తెలియలేదు, అంతా మంచుకుందనుకున్నాడు. నేడు అను దినం ఉండగానే ఇది ఈ రోజున వాక్య సారాంశం. నేడు అను సమయం ఉండగానే, ఈ క్షణమే మారు మనసు పొందాలి. ఈ క్షణమే సొంత రక్షకుడిగా మనం ఆయన అంగీకరించాలి. ఆయన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆయన్ని వాక్యము సమృద్ధిగా ఏలనివ్వాలండి. మన హృదయాల్లో వాక్యాన్ని సమృద్ధిగా ఏలనివ్వాలి. కొలస్సీలకు రాసిన పత్రిక
అద్భుతం. మనం సుమారు 20 రోజులు పైబడి కొలస్సీలకు రాసిన పత్రిక చదివాం. అక్కడ చూడండి ఒక మాట ఉంటుంది, క్రీస్తు అనుగ్రహించు 15వ వచనం 3వ అధ్యాయము 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అలాగే కింద 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. క్రీస్తు వాక్యం మీ హృదయాల్లో సమృద్ధిగా ఉండాలి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, యేసు నామములో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట మీరు చెయ్యాలి. అందుచేత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కోవాలి, మృతుల్లో నుండి లేవాలి. ఏమన్నాడు? 14వ వచనం 5వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఏమన్నాడమ్మా? మొట్టమొదటి నీవు చేయవలసిన పని ఏంటి? నిద్రిస్తూ ఉన్నావు. ఎక్కడి నుండి లేమన్నాడు? మృతుల్లో నుండి లే. బద్ధకాన్ని విడిచిపెట్టు. నిద్రపోయినాడు చనిపోయినాడు ఒకటే అంటున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతూ ఉన్నాడు. దినములు చెడ్డవి. దినములు ఏంటంటమ్మా? చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక. అందుకే మనం 66వ వచనంలో, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు ప్రభువా అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. మీరు వెలుగు సంబంధుల వలె ప్రభువునకేది ప్రీతికరమైనదో, భగవంతునికి ఏది ఇష్టమో దాని 10వ వచనం, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. శ్రమ కలుగక మునుపు, శ్రమ ఎందుకు కలుగుతుంది? త్రోవ విడిచాడు, ఫలితం ఏంటి? శ్రమ వచ్చింది. కష్టం ఎందుకు వచ్చింది? కొన్ని బాధల్ని మనంతటి మనమే తెచ్చుకుంటాం. కొన్ని బాధలు మనంతటి మనమే, మనం మన ప్రవర్తన సరిగా ఉండక, మనం కొన్ని అలవాట్లు మనకి సరిగా ఉండక, కొన్ని వ్యసనాలతో మనం బానిసలుగా బతుకుతాం. ఆ వ్యసనానికి బానిసలు అవుతే మనం ఆటోమేటిక్గా మన శరీరంలోని అవయవాలు శ్రమ పడతాయి, కష్టమవుతుంది దానికి. అనగా మీరు చూడండి, ఫిల్టర్ చేయాలి దేన్నైనా. మన శరీరంలో భాగాలు కొన్నింటిని, వ్యర్థ పదార్థాలని ఫిల్టర్ చేయవలసి వస్తుంది. నువ్వు ఆల్కహాల్ తీసుకున్నాడు, ఆల్కహాల్ తీసుకుంటే ఎన్ని రోజులు అంత కష్టమైనటువంటి ఆ పదార్థాన్ని, ఆ ద్రవాన్ని ఫిల్టర్ చేయాలి భాగం. చివరికి ఏమవుతుంది? లివర్లు తినేస్తాయి. లివర్ పోయిందయ్యా, ఆల్కహాల్ తాగొద్దు అంటారు. దాని అర్థం ఏంటి? అది ఫిల్టర్ చేసి కాలేయం దాని పని చేయడం మానేసింది, అప్పుడు పోయింది అంటారు.
దాని అర్థం ఏంటో తెలుసమ్మా, మనం త్రోవ విడిస్తే శ్రమ వస్తుంది. అప్పుడు భక్తుడు అంటాడు, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. నాకు ఇప్పటి వరకు బుద్ధి రాలేదు ప్రభువా, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నేను త్రోవ విడిచానయ్యో, భగవంతుడు నా నుంచి వెళ్ళిపోయాడు, నాకు సహాయం లేదు, నాకు అర్థమైంది, ఇక మీదట మరలా నేను మారు మనసు పొందాలి. మన జీవితాల్లో ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి మధ్యాహ్నం మనంతట మనమే పరీక్ష చేసుకునే సమయం. పరీక్షించాలి, మన మీద ఆయన వెలుగు ఉందా లేదా, మనం వెలుగు సంబంధులుగా ఉన్నామా లేదా, మనం పరిశుద్ధులుగా ఉన్నామా లేదా. ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థనా సమయం అవకాశం దొరుకుతుంది. మనుషులు మనం ముందరున్నా మన ప్రార్థనలో ఉండొచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, ఆయన వాక్యం ధ్యానం చేయొచ్చు. శ్రమ కలుగక మునుపు మనం నేను త్రోవ విడిచామని అర్థం కావాలి మనకి. ఓహో, ముందు ఎందుకు వచ్చిందో తర్వాత మాట. ప్రభువా, అడగవలసి, నీకు ఆయాసకరమైనది ఏమైనా నేను చేశానా ప్రభువా, నీకు కష్టమైనది ఏమైనా చేశానా, ఈ బాధ నాకెందుకు వచ్చింది, ఈ కష్టం నాకెందుకు వచ్చింది, ఈ ఇబ్బంది నాకెందుకు వచ్చింది, ఈ అనారోగ్యం నాకెందుకు వచ్చింది. మనం తప్పకుండా భగవంతుని దగ్గర అదే చెప్తాను, వాక్యం ఒక పక్కన పెట్టుకోవాలి, తెల్ల కాగితం మన జీవితం అది ఒక పక్కన పెట్టుకోవాలి, కంపేర్ చేయాలి, బేరేజీ వేసుకోవాలి, మన బ్రతుకుని సరి చేసుకోవాలి. అవును ప్రభా, నా ఇంటికి బాధ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, అవును, మనం సరిగా ప్రవర్తించక మనం అందుకే మన జీవితాల్లో క్రమం కోల్పోతే. కడుపు మంట వచ్చింది మా ఊరికి, మా పెద్ద అబ్బాయికి కడుపు మంట ఎందుకు వచ్చింది అంటే, ఏం చెప్పారు డాక్టర్లు, ఇదిగో నువ్వు టైంకి తినట్లేదు, ఉపవాసం ఉంటున్నావు మంచిదే, ఉపవాసం ఉండి క్రమమైన ఆహారం తీసుకోవాలి కదా, ద్రవ పదార్థం తీసుకోవాలి కదా. వాళ్ళ అమ్మ చెప్తే ఉండేది, ఒరే బాబు, ఇదిగో ఇంట్లో ఉన్నటువంటి తినాలి, ద్రవ పదార్థం ఏదో మంచినీళ్ళు ముందు తాగు, తర్వాత నిమ్మకాయ నీళ్ళు తాగు, తర్వాత ఏమన్నా జ్యూస్ లాంటిది ఏమన్నా తాగు. తర్వాత ఏం చేశాడు, అంత కష్టంలో ఉన్నాడు. అంత కష్టంలో డాక్టర్ ఏం చెప్పాడు, మెడ నొప్పి వచ్చిందని, నీవు గ్యాస్ బిల్ వేసుకో బాబు, గ్యాస్ బిల్ వేసుకున్న తర్వాత కడుపు మంట వస్తుందని ముందే చెప్పాడు. గ్యాస్ బిల్ వేసుకున్న తర్వాత బిల్లలు వేసుకో అన్నాడు. మా వాడు గ్యాస్ బిల్ వేసుకోలేదు. ఏం చేశాడు, డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు. డోస్ ఎక్కువైపోయింది, అన్నీ ఎక్యుములేట్ అయ్యి కడుపు మంట సుమారు 7 రోజులు బాధపడ్డాడు. నాకు చెప్పలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు, 2 రోజులు బాధపడ్డాడు. శ్రమ వచ్చింది. శ్రమ ఎందుకు వచ్చింది, క్రమం కోల్పోయాం. పాపానికి క్రమానికి ఒకటే తేడా, ఆజ్ఞ. ఎవరైనా చెప్తే వినాలి. డాక్టర్ చెప్పాడు ముందు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుని డోసు వేసుకోవాలయ్యా, టాబ్లెట్ వేసుకోవాలని. ఏం లేదు, వాళ్ళ అమ్మ చెప్పింది, బాబు కొంచెం జ్యూస్ అన్నా తాగు, నీళ్ళు అన్నా తాగు, ముందు డైరెక్ట్గా భోజనం చేయొద్దని. ఏం లేదు, కడుపు మంట వచ్చింది. తన బాధపడ్డా, శ్రమ పడ్డా, దాంతోపాటు 70,000 రూపాయలు వాళ్ళ నాన్న డబ్బులు పోయినాయా, కష్టమైందా, 70,000 రూపాయలు. దాంతోపాటు వాడు కన్నీళ్ళు, ఆ రోజుని సాల్మాను వాడు కన్నీళ్ళు చూడలేక డాక్టర్ మీద ఫైట్ చేశాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, మన జీవితంలో శ్రమ ఎందుకు వస్తుంది, మాట లేకపోతే వస్తుంది. ఇక్కడ నీ అప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లోని ఫ్రైడ్ రైస్ తిన్నాను, ఎట్టి పరిస్థితుల్లోని బయట ఫుడ్ తిన్నాను. ఎందుకు, శ్రమ వచ్చింది, అర్థమైంది. కష్టం రావాలి, భగవంతుడు అందుకే పిండేస్తాడు. భగవంతుడు మనల్ని సరి చేస్తాడు. మనల్ని మోకాళ్ళు ఎందుకో మోకాళ్ళు మనల్ని సరి చేస్తుంది, ప్రార్థన మనల్ని సరి చేస్తుంది, వాక్యం సరి చేస్తుంది. భగవంతుని దగ్గర ఈ ఉదయకాలన నా మట్టుకి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను. 68వ వచనం, నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు.
ఆయన విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. కాకపోతే ఆయన బెత్తం వాడతాడు మనల్ని సరి చేయడానికే. పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టారంటే దాని అర్థం ఏంటి? కోపం ఉందనా? కాదు. హేయ్ చదువు, రేపు ఎగ్జామ్స్ ఉంటే ఇంటరా సెల్ ఫోను అనం మనం పిల్లల్ని ఓ దెబ్బ వేయం. ఎందుకు? సరైన మార్గంలో. ఒకవేళ ఆ పందులు తినే పొట్టు దగ్గరికే భగవంతుడు రప్పించకపోతే ఆ కుమారుడు ఎప్పటికీ తండ్రి సన్నిధికి వచ్చేవాడు కాదు. తను మనసులో ఆలోచన చేస్తున్నాడు, అయ్యో ఇంత కష్టపడుతున్నాను, నా తండ్రి ఇంట పనివారికి సహితం మంచి భోజనం దొరుకుతుంది, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ఎలా బతికే ఉన్నాం. ఎవరెక్కడ అంటే పరుగున వచ్చేవారు, ఏది కావలిస్తే అది సమకూర్చేవారు. ఈ రోజున నీళ్ళే కుడితే తాగవలసి వస్తుందండి. కుడితే అంటే అర్థమైందమ్మా? కుడితే అంటే ఎంగిలి లేదా భోజనం తర్వాత మిగిలిపోయినవి దాంట్లో వేస్తారు, గంజి దాంట్లో వేస్తారు, పులిసిపోతుంది. పులిసిపోయిన తర్వాత ఆ గంజి అన్నాన్ని కుడితే అంటారు, దాంట్లో కొంచెం పొట్టు కలుపుతారు. ఇది కుడితి తాగిస్తున్నారా అంటే దాని అర్థం ఏంటి? గేదెలు తినే ఆహారం, ఆవులు తినే ఆహారం, ఇప్పుడు పందులు తినే ఆహారం కుడితే. అది కూడా దొరకట్లేదు. ఏయ్ పందులు ఏం తింటారా, నువ్వు తినేస్తే అంటున్నారు. అయినా ప్రభా నన్ను నువ్వు మర్చిపోవు. మనం జీవితాల్లో మనకు అర్థం కావాలి, ఓహో నేను ఈ మిస్టేక్ చేస్తున్నానేమో, దీనివల్ల నాకు ఈ సిచ్యువేషన్ ఏమో. లేదు, నేను మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి నీ వాక్యం వెలుగులో. అందుకే మన జీవితాల్లో వాక్యం చదువుతుంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. మన యొక్క లోతు ఎంత ఉందో, మన విశ్వాసపు పొడిగి ఎంత ఉందో, విశ్వాసపు పరిమాణం ఎంత ఉందో, భగవంతునితో మనకున్న సంబంధం ఎంత ఉందో, ఆ రిలేషన్ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ వాక్యపు వెలుగులో మన జీవితం కనబడుతుంది. అందుకే మనకి భక్తుడు ఒక మాట చెప్తాడు, 4వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏముంటుంది? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరల నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. మీరు బాప్తిసం తీసుకున్నారు, క్రీస్తు సారూప్యంలోకి వచ్చారు, క్రీస్తుని ధరించుకుని పైకి వచ్చారు. అయితే భక్తుడు అంటాడు, ఆ రోజున్న మారుమనసు ఈ రోజు ఉందా? ఆ రోజున్న బాప్తిసం ఈ రోజు ఉందా? అలాగే ఉన్నావా? నువ్వు స్థిరంగా ఉన్నావా? లేదా ఏమన్నా చిన్న మిస్టేక్ చాలండి, పెద్దది అక్కర్లేదు, చిన్న అబద్ధం చాలు భగవంతుడు వెళ్ళిపోనాకి. చాలా కష్టం కదా. అందుకే మన జీవితాల్లో అనుక్షణం ఆయన ఉన్నాడా లేదా, ఆయన మనతో ఉన్నాడా లేదా పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ ఆయన లేకపోతే మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. అప్పటి వరకు చాలా బలస్తుడండి. ఎందుకు సంసోను గురించి చెప్తున్నానంటే, నాకు ఆ మాటకి దీనికి ఇంటర్లింక్ ఎలా ఉంటుంది చూడండి. అప్పటి వరకు చాలా బలం ఉందనుకుంటున్నాడు సంసోను. తను పాపం చేశాడు. ఈ పాపం చేయడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతున్నాడని అర్థం కావలేదు. భగవంతుడు ఇంకా ఉన్నాడు అని అనుకున్నాడు. యెహోవా తనను ఎడబాసెనని అనుకోలేదు. చాలా విచారించవలసినటువంటి విషయం. యెహోవా తనను ఎడబాసాడు, పక్కకి వెళ్ళిపోయాడు. అర్థం కాలే. ఎప్పటికప్పుడు జూలు విదిలిస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు అప్పటికి వెళ్ళిపోయాడు. దౌర్భాగ్యం. ఆయన మన నుంచి వెళ్ళిపోవడం దౌర్భాగ్యం. ఇంకంతకంటే విచారించదగ్గ విషయం మన జీవితాల్లో లేదు. అందుకే ఈ రోజున భగవంతుడు నీతో నాతో ఆయన మాట్లాడే మాట, నీవు దయాళుడు ప్రభా, నీవు దయాళుడు, నాకు మేలు చేయుచున్నావు, నీ కట్టడలను
నీ వాక్యమును నాకు బోధించాలి, నాకు నేర్పించాలి. అప్పుడు నాకు మంచి వివేచన వస్తుంది, నాకు మంచి జ్ఞానం వస్తుంది. ప్రభువా, నీ వాక్యమే నాకు జ్ఞానాన్ని ఇచ్చేది. నీ వాక్యమే ప్రభువా నాకు వివేచన ఇచ్చేది. వివేచన, మంచి చెడులను ఆలోచించగలం. ఏది మంచి ఏది చెడు కావాలంటే ఆయన వాక్యమే రావాలి. ఆయన వాక్యమే మనకు బోధపడాలి. ఆయన వాక్యం మనకి బోధపడాలి. నేను ఆ మాట చదువుతున్నాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు, బైబిల్ తీస్తే చూడండి, ఎప్పటి ఎట్లు అంటే మునుపున్న బలం ఉందనుకున్నాడు. నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. మన జీవితాల్లో కూడా భగవంతుడు ఎడబాసెనని మనకు అర్థం కావాలి. అందుకే వాక్యం అనే వెలుగులో రోజు మనం పరిశీలన చేయాలండి. మనంతట మనమే స్వపరీక్ష చేసుకోవాలి. మూడో వ్యక్తి చెప్తే చాలా కష్టమైపోతుంది. నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు తట్టుకోలేవు, ఏదైతే చూపించడం నీకు ఇష్టం ఉండదు. మనం లోబడం. ఈ వాక్యం నాకే చెప్తున్నాడు వీడు అనుకుంటాం, ఈ వాక్యం కావాలనే చెప్తున్నాడు అనుకుంటాం. భగవంతుడు మన దగ్గరకు వచ్చే వాక్యం కావాలని చెప్పడు, ఇష్టం ఉండి చెప్తాడు. నువ్వు చాలామంది ఉంటారులేండి, అనుకున్నాడు ఒక ఆయన నా గురించే చెప్తున్నాడు ఈరోజు వాక్యం, నన్ను చూశాడు అక్కడ, అంతే వాక్యం వచ్చేసింది అనుకుంటాడు. మనం ఆయనకి ఇష్టలం. మనకి అందుకే భగవంతుడు ఏమన్నాడంటే, ప్రభువునకి ఏది ప్రీతికరమో అది మీరు చేయాలి. భగవంతుడు కూడా ఏం కోరుకుంటాడు? భగవంతుడు నాకు ప్రీతికరంగా ఉంటున్నాడా, నాకు ఇష్టంగా ఉంటున్నాడా లేదని చూడు. ఆయనకి ఇష్టం ఏంటి తెలుసా? ఆయనలో ఉండాలని ఇష్టం, క్రీస్తులా ఉండాలని ఇష్టం, క్రీస్తును నేర్చుకోవాలని ఇష్టం. అదే కొలస్సీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తాం. అక్కడ మనం ఏం చూస్తాం? ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూస్తూ ఉన్నాం. ఆయన ముందర కూర్చోవాలి, ఆయన ముందర పేటేసుకుని కూర్చోవాలి, మనం కుర్చీ వేసుకుని కూర్చోవాలి, ఆయనతో లేవాలి, మనం ఆయనతో లేచి నిలబడాలి, ఆయనతో నడవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, ఆయన అనుసరించాలి, ఆయన విడిచిపెట్టకూడదు. చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటారండి, చేయి పట్టుకుంటారు. బయటికి వెళ్తున్నా, ఒరే ఆగరండిలే, డాడీ నేను వస్తాను, డాడీ నేను వస్తాను డాడీ అంటారు. లేదురా వచ్చేస్తా, లేదు డాడీ నేను వస్తాను. విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు పిల్లలకి. మనం కూడా ఆయన్ని అలాగే వెంబడించాలి. మనం ఏ సమయంలో, ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు, నేడు అనే సమయం ఉన్నప్పుడు, దినములు చెడ్డవి, సమయం పోనీయక ఏమన్నాడండి? మీరు నిద్రించుచున్న నువ్వు మేల్కోవాలి. ఎక్కడి నుంచి మేల్కోవాలి? మృతుల్లో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశించాలి, ఆయన వెలుగు నీ మీద ఉండాలి. నీకు అర్థం అవుతుంది అప్పుడు ఆయన దయాళుడో కాదో. 69వ వచనం. గర్విష్ఠులు కీర్తనలు 119వ కీర్తన 69వ వచనం. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించెదరు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశము అనుసరింతును. 70. వారి హృదయం
క్రొవ్వు వలె మందంగా ఉంది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచూ ఉన్నాను ప్రభువా, సంతోషిస్తున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందుయుండుట నాకు మేలాయను. బుద్ధి వచ్చినప్పుడు ప్రభువా, నిజమే, మనం నిన్న కూడా చూసాం. మొట్టమొదటి రోజున బలపం దొంగిలించి పట్టుకొచ్చాడు. పెన్ను దొంగిలించి పట్టుకొచ్చినప్పుడే మనం ఏం చేయాలి? 4 దెబ్బలేసి ఉంటే బాగున్నాం. చివరిలో అన్నాడు, ఉరిశిక్ష పడింది, దుర్మార్గుడు అయ్యాడు. చివరి కోరికగా అమ్మని రమ్మన్నాడు. ఏంటి కొడుక, ఎక్కడ బంగారం దాచావా అని చెవి రిక్కించాడు. రిక్కించింది అంతే, ఉన్న ఫలంగా చెవి కొరికేశాడు. అందరూ తిడుతున్నారు, ఏంట్రా ఇంత దుర్మార్గుడువా నువ్వు, ఉరిశిక్ష పడింది కదా, ఉరిశిక్ష పడి కూడా మీ అమ్మ చెవిని కొరుకుతావా, ఇంకేమి వేయాలరా, ఇంకేం శిక్షించాలి నిన్ను అన్నాడు. అప్పుడు అంటాడు, మొట్టమొదటి రోజున నేను దొంగతనం చేశాను, బలపం దొంగతనం చేశాను, పెన్ను దొంగతనం చేశాను. ఆ రోజున మా అమ్మ 2 దెబ్బలే లేదయ్యా నన్ను. నేను ఈ రోజున మరణశిక్ష విధించబడింది నాకు. నేను ఉరికమ్మం ఎక్కబోతున్నాను. నాకు దీనికి కారణం ఎవరు? మా అమ్మే. మా అమ్మ ఏ రోజు నన్ను కొట్టలేదు, ఏ రోజు తిట్టలేదు. భలే తీసుకొస్తున్నావు, పెన్ను పట్టుకొచ్చినప్పుడు బాగుంది అన్నది, బంగారం పట్టుకొచ్చినప్పుడు చాలా బాగుంది, ఇదే బాగుందరా మనకి అనుకున్నది. ఈజీ మనీ ఏముంది, అలవాటు అయిపోయింది ఈజీగా. దాన్ని బట్టి సంతోషం, హ్యాపీగా ఉంటుంది వారికి. ఏదైనా వారికి ఆ వ్యాధి రానంత వరకే పాపం అలాగే ఉంటుంది. యెహోవా తనను ఎడబాసెనని అనుకోలేదు పాపం. ఎప్పటి ఎట్లు జూలు విదిలిస్తున్నాడు, ఇట్లా విరజిమ్ముకుంటూ ఉన్నాడు. కానీ అప్పుడు జుట్టు లేదు, అయిపోయింది, సంబరం అయిపోయింది. ఇంకేం చేస్తాడు? అదే మన జీవితాల్లో కూడా అంటాడు 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందుయునుట నాకు మేలాయను. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. అప్పుడట మా బండమ్మ వాక్యం చెప్పింది, ఏమంటారు తెలుసా? శ్రమ వచ్చినప్పుడు నేను శ్రమ దినమున నేను కృంగిని పోతే చేతగాని వాడిని అవుతాను అన్నాడు. ఎవరికి వస్తుంది శ్రమ? నాకు కాదు. ఎవరికి కష్టం వస్తుంది? నేను కాదు. నాకు కాకపోతే గొడ్డుకు వస్తుందా? నాకు కాకపోతే రాయికి వస్తుందా? నేను కదా పాపం చేసింది, నేను కదా ఆయన ఆయాసపరిచింది, నేను కదా ఆయన కష్టపెట్టింది, నేను కదూ ఆయన బాధ పెట్టింది, నేను కదా ఆయన దుఃఖపరిచింది. నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించలేదు. ఓపుకున్నప్పుడు ప్రార్థించాం. ఓపుకున్నప్పుడు భగవంతుడు రాడు. డబ్బున్నప్పుడు ప్రార్థన అన్న మాట రాదు. చాలా పనులు ఉంటే పెళ్ళి అనుకుంటాం, ఆ సమయాన్ని వృధా చేస్తాం. భగవంతుని ఆరాధన చేయడానికి తూచా తప్పకుండా రావలసిందే అన్నాడు మోషే. ఫరో, నువ్వు అనుకుంటున్నావేమో, ఒక్క డెక్ కూడా విదిలిపెట్టను. మనం ఆలోచన చేయాలి. మన కుటుంబం అంతా ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన ముందర నిలవబడాలి. మనం ఆ పాదమస్తకం సమస్తం సజీవయాగంగా ఆయన పాదాల దగ్గర పడిపోవాలి. ఆయన ఆరాధించడానికి మొత్తం పూర్తిగా నడినెత్తి నుంచి అరికాల వరకు మనం ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. ఆయన మనసారా ఇష్టపడ్డం అంటే ఏంటి తెలుసా? ఆయనకు ఆరాధన ఏంటంటే తెలుసా? మనకు ఆయనకు లోబడి ఉండడం. భార్యలారా, స్త్రీలారా, ప్రభువునకు వలె
మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. మీరు లోబడి ఉండాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. మీరు లోబడవలసిందే, భయపడవలసిందే. భయం లేని గుడ్డంట ఆ వేరే వాళ్ళు అటకల మీద పెడుతుందట. ఎందుకు? భయం లేదు. భయం లేకపోతే ఏదైనా ఉంటుంది. శిరస్సు మాట వినదు, తల మాట వినదు, తండ్రితో ఉంటాడు. అందుకే ఈ ఉదయకాలన నేను నీ వాక్యమును నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట మేలైందయ్యా. నాకు మోకాల ప్రార్థన నన్ను ఈ రోజున నాకు మేలుగా కనబడుతుంది. ఒకవేళ నువ్వు కొట్టకపోతే నా బ్రతుకేమైపోను, నువ్వు నన్ను సరిచేయకపోతే నా బ్రతుకేమో నరకానికి వెళ్ళేవాడినేమో. పెద్దలు ఏయ్ అలా మాట్లాడగరా అంటారు, తప్పిది అంటారు. బాబు త్రాగుడు మానేరా, అది మంచిది కాదు బాబు, ఈ అలవాటు నీది నేను పాడు చేస్తుంది, రేపు పొద్దున బాధపడతావురా అని 2 లెంపకాయలు వేస్తాడు. కష్టం అనిపిస్తుందండి. ఆ వ్యసనం నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ అయింది కాదు. 2 పిల్లల తల్లి, భర్త లేడు, నాకు ఆమె కావాలంటున్నాడు ఒకడు వచ్చి. సరే వెళ్ళు అన్నారు. ఏం చేస్తారు చెప్పకపోతే? బక్క చిక్కిపోయాడు. ఆమెకున్న వ్యాధులన్నీ అంటించాడు. వ్యాధులన్నీ అంటించింది. వీడికి తిన్నాక తినలేదు. ఇప్పుడు తిన్నుంది, తినలేడు. లోపలికి వెళ్ళట్లేదు, బయటకు వచ్చేస్తుంది, అంత వామిటింగ్ అవుతుంది. ఏం చేశాడు? అమ్మ చెప్పిన మాట వినలేదు, నాన్న చెప్పిన మాట వినట్లేదు. ఆమె రుచిగా ఉంది, పాపం కొని తెచ్చుకున్నాడు. మన జీవితాల్లో కూడా శ్రమ ఆయన కొడుతూ ఉంటే ఓర్చుకోవాలి. ఆయన కొడుతున్నాడని ఇదేం భక్తి, ఎవడు ఉపవాసం ఉంటాడు, ఎవడు మోకరు వెళ్ళాలి, ఎప్పుడు వాక్యం 5 గంటలు లేచి వాక్యం వినాలా, 5 గంటలు లేచి ప్రార్థనలు చేయాలా? శ్రమ కింద కనబడుతుంది. కానీ ఒక రోజున అది నీ కుటుంబానికి మేలే చేస్తుంది. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలైంది ప్రభువా అంటున్నాడు భక్తుడు. 71వ వచనం చివరిగా ముగిస్తున్నాను. 72వ వచనం, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు ప్రభువా. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఎంత అద్భుతమైన మాట. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నిన్న మనం చూసాం కదా, నువ్వు నా భాగం ప్రభువా. ఏమన్నాడమ్మా? నీవే నా భాగం, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నువ్వు నా పానీయ భాగం ప్రభువా, నీవు నా స్వాస్యం, నీవే నా ఆస్తి. భక్తుడు అంటున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు, నాకు మేలు అన్నారు. నేను మనం చూసాం 16వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నాకు ఆస్తి కావాలని అడిగితే నేను నిన్నే అడుగుతాను. ఎందుకో తెలుసా? నీవు నన్ను కాపాడే దేవుడు ప్రభువా. నీవు నాకు ఎలా దొరకవో తెలుసా? శ్రేష్టమైన స్వాస్థ్యంగా దొరకవట. ఏమనుందమ్మా? నీవు నాకు శ్రేష్టమైన స్వాస్థ్యం, అది మనోహరమైన స్థలములో నాకు పాలు, నా భాగం, నాకు అలాంటి శ్రేష్టమైన స్వాస్థ్యం ప్రాప్తించింది. నా ప్రభువా, సదాకాలం ఎప్పుడూ కూడా నేను నీ యందు గురి నిలుపుకుని ఉంటాను. నీవు నా కుడి పార్శ్వం నుండి ప్రభువా, నువ్వు నా పక్కన ఉండు తండ్రి, నువ్వు నాతో ఉండు, నువ్వు నా భాగంగా ఉండాలి. 142వ కీర్తన మనం చూసాం నిన్న.
4-6 వచనాల్లో, నా కుడి ప్రక్కను నిదానించి చూడు, నన్ను ఎరిగిన వాడు, నాకు తెలిసినవాడు ఒక్కడు కూడా లేడేంటి? ఆశ్రయం ఏది నాకు కనబట్టలేదు, నా ఎడల జాలిపడేవాడు ఒకడు లేడు. ఆ స్థితిలో యెహోవా, నేను నీకు మొరపెట్టాను, గమనించావా? నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, ఉత్తరమిస్తున్నావా? నీవు నా ఆశ్రయదుర్గంగా నేను చేసుకున్నాను. సజీవులైన భూమి మీద నా స్వాస్థ్యము, నా ఆస్తి, నా అంతస్తు, నా భాగ్యం, నాకు రావాల్సిన భాగం నీవే అని నేను అనుకుంటున్నాను. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా నా భాగమని, నా ఆస్తి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచాను. నిన్ను తప్ప నేను ఎవరిని నమ్ముకోలేదు ప్రభా. నీవే నా భాగం, నువ్వు నా ఆస్తి. మనం యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూసాం. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా ప్రభువా, నువ్వు నాకు మాట ఇచ్చావు, నాకు తెలియదే, నాకేం తెలియదు, నువ్వే చూసుకో. నువ్వు నా పక్షాన్ని ఉపవాసం ఉండు, నా పక్షాన్ని యుద్ధం చేయి, నా కొరకు పూటపడి ఉండు. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు నాకు? నువ్వు రాకపోతే ఎవరు వస్తారు? మనకిష్టమైన వాళ్ళని అడుగుతాం. మన భర్తని ఏమని అడుగుతాం? నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నిన్ను అడగకపోతే ఎవరిని అడగను? నీ దగ్గర కాకపోతే ఎక్కడ దొరుకుతుంది నాకు? నువ్వే ఇయ్యి. నువ్వు మాట ఇచ్చావు, ఇస్తానన్నావు. మనం మొండిగా అడుగుతాం, గట్టిగా అడుగుతాం, డిమాండ్ ఉంటుంది మనకి. ఎందుకుంటుంది? ఆయన భాగం, ఆయన యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను. 24వ వచనంలో ఉంది, విలాపవాక్యం 3వ అధ్యాయం. ఏమనుందమ్మా? యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను. ఎవరన్నా తీస్తే చదవగలరమ్మా? అక్కడ మాట ఉంటుంది, ఆయన యందు నేను నమ్మికించినాను. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను. దినదినము ప్రభువా, తీశారండి ఎవరన్నా? దినదినము వాత్సల్యత పుడుతుంది. నా పట్ల రోజు రోజుకి ప్రేమ పెరుగుతుంది. నా పట్ల నీకు ప్రేమ పెరుగుతూనే ఉంది. మన ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. చదవమ్మా. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనిచున్నాను. చాలమ్మా. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక దినదినము వాత్సల్యత పెరిగిపోతుంది ప్రభువా నా మీద. నాకు శ్రమ కలగ మునుపు నేను విడిచిపెట్టేస్తాను. నేను 2 లెంపకాయలు వేస్తే అర్థమైంది నాకు. నువ్వు నన్ను దెబ్బేసావు, ఓ కొట్టావు, ఓ జ్వరం వచ్చింది, ఓ బాధ వచ్చింది, ఓ జలుబు వచ్చింది, ఓ ఇరుకు వచ్చింది. ఇప్పుడు నేను అనుకున్నాను, అవును ప్రభువా, నేను ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, నేను ప్రార్థన చేసి ఉంటే బాగుండేది. అయ్యో, వారి కోసం నేను ప్రార్థన చేయాలి కదా. ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయాలి, బయట వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అలసట ఎంతోమంది మనకు ప్రార్థన చేయండి అమ్మా, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో బాధలు ఉన్నాయి, నాకు ఆరోగ్యం లేదు, నాకు ఆయాసంగా ఉంది, నా భర్త మాట వినట్లేదు, నా పిల్లల మాట వినట్లేదు, ఎన్నో అడుగుతారు మనల్ని. ఈ రోజున అంటాడు భక్తుడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా. 73వ కీర్తన 25వ వచనం మరలా చెప్తున్నాను. ఇదే మాట ఎందుకు చెప్తున్నారు అనుకోవద్దు. ఆ మాట మరలా వినపడుతుందంటే అర్థం ఏంటి తెలుసా? ఆగాలి, సెల అని వస్తుంది. మీరు చూడండి, చాలా చోట్ల సెల అంటది. సెల అంటే ఏంటి తెలుసమ్మా? ఆగండి, ఆలోచించండి, మరలా ధ్యానం చేయండి. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకొద్దు ప్రభువా. నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా కూడా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును, నా ఆస్తి అయి ఉన్నావు, స్వాస్థ్యమై ఉన్నావు. 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఆయనతో ఉండడం ఇష్టం నాకు, అదే ధన్యత. ఆయన నా ఇంట్లో ఉండడం, నేను ఆయన ఇంట్లో ఉండడం, ఆయనతో నేను నాతో. అందుకే అన్నాడు, ఒక పాట పాడతాం కదా, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయా, మనం కలసి ఉండాలయా, పరిశుద్ధ ఆత్ముడా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. గాడ్ బ్లెస్ యూ అమ్మా.